ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు తెలుగువారి పెద్ద పండుగ కనుమ పండుగ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా శ్రీవారి పార్వేట ఉత్సవం. శ్రీ మలయప్ప స్వామి, శ్రీకృష్ణ స్వామివార్లకు క్రతువులు. ఆకట్టుకున్న పంచాయుధాలతో క్రూర మృగాలను వేటాడే ఘట్టం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర గోశాలలో ఘనంగా కనుమ ఉత్సవం. శ్రీకృష్ణ స్వామి అభిషేకం, గోపూజలలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఘనంగా శ్రీ గోదాదేవి పరిణయ ఘట్టం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో విశేష క్రతువు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనుమ ఉత్సవం. శుక్రవారపు తోటలో సిరుల తల్లికి విశేష పూజలు. నందివాహన సేవలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లన్న అనుగ్రహం. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలతో కాంతులీనుతున్న శ్రీశైల క్షేత్రం. తిరుమల క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పార్వేట ఉత్సవం శుక్రవారం అత్యంత కోలాహలంగా జరిగింది. శ్రీ మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని వీక్షించి భక్తులు ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని పొందారు. అఖిల భువనాలను ఏలే జగన్నాథుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారు పంచాయుధాలను ధరించి వేటకు వెళ్లే ఉత్సవమే పార్వేట ఉత్సవం. ఏటా సంక్రాంతి సంబరాలలో చివరి పండుగ కనుమ పర్వదినం నాడు స్వామివారికి పార్వేట ఉత్సవాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పట్టు పీతాంబరాలు, మణిమాణిక్యాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన శ్రీ మలయప్ప స్వామివారిని ఓ తిరుచిపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా పార్వేట మండపం చేరుకున్నారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామివారి సంకీర్తనలు ఆలపిస్తుండగా శ్రీ మలయప్ప స్వామికి, శ్రీకృష్ణ స్వామివారికి విశేష క్రతువులు జరిగాయి. మండపంలో అర్చకులు పుణ్యాహవచనం, ఆరాధన, నివేదన జరిపి హారతులు అందజేశారు. ఆపై ఉభయదారులైన తాళ్లపాక వారికి, మఠం వారికి మర్యాదలను నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామివారిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపు చేసి పాలు, వెన్న సమర్పించి హారతులు అందజేశారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు పంచాయుధాలను ధరించి క్రూర మృగాలను వేటాడే ఘట్టాన్ని అర్చకులు ఉత్సాహంగా నిర్వహించారు. స్వామివారి తరపున అర్చకులు 3 పర్యాయాలు ఈటెను విసరడం, తిరిగి పరిగెత్తుకు రావడం తదితర కార్యక్రమాలు భక్తులకు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి
నల్ల కలువవలే జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు నీకు కలిగిన మంచి నల్ల. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలలో చివరి పండుగ కనుమ పర్వదినాన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో గోపూజోత్సవం వైభవంగా జరిగింది. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు గోశాలలో శ్రీకృష్ణ స్వామివారిని సేవించి గోపూజల్లో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో శుక్రవారం విశేష కార్యక్రమాలు జరిగాయి. సంక్రాంతి సంబరాల్లో చివరి పండుగ కనుమ శుభవేళ గోశాల ప్రాంగణంలో కొలువుతీరిన శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి నైవేద్యము, హారతులు సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పొట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి పూగలు గగ పిందె పొట్టె నింతెగాక. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి గోపీనాథ నరహరి. ఈ సందర్భంగా గోపూజ మహోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు గోశాల డైరెక్టర్ ఏవిఎన్ శివకుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గోశాల ప్రాంగణంలోని శ్రీ వేణుగోపాల స్వామివారి దర్శనం చేసుకున్న ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు, అర్చకులు ప్రసాదాలను అందజేసి శాలువతో సత్కరించారు. ఇక గోపూజ మహోత్సవంలో భాగంగా గో సంరక్షణశాలలో హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో పాటు టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు కనువిందుగా ప్రదర్శించిన కోలాటాలు, మురళీ గానం, చెక్క భజనలను ఈవో దంపతులు వీక్షించారు. ఆపై గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గొబ్బెమ్మలకు, తులసి కోటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర గోమందిరంలో గోవుమా తల్లికి పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి ప్రదక్షిణలు చేసి దాన అందజేశారు. అలాగే గోశాలలోని గజరాజులు, అశ్వాలు, వృషభాలకు పుష్పాలంకరణలతో పూజలు చేసి దాన అందజేశారు. ఈ సందర్భంగా గోపూజోత్సవంలో పాల్గొన్న టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వదేశీ గోవుల పరిరక్షణకు తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా కృషి చేస్తోందని వివరించారు.
అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. దేశానికి వెన్నెముక రైతన్న అయితే ఆ రైతన్నకి వెన్నెముక మన గోమాత. ఈరోజు గోమాతను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. చాలా సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతి గోశాలలో గోపూజ కార్యక్రమంలో ఈవో గారితో పాటు కలిసి పాల్గొనడం జరిగింది. నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వందే గోమాతరం అనే నేషనల్ సెమినార్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించితే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలపడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈవో గారికి ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించండి. ఈ వందే గోమాతరం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రైతులు ఆవుని బరువుగా కాదు, అదొక బాధ్యతగా భరోసాగా భావించాలి. ఆ సైంటిఫిక్ రీజన్స్లో గోమాత ఇంట్లో ఉంటే అది మనకు ఆర్థికంగా కూడా కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఒక నేషనల్ సెమినార్ని మేము ఏప్రిల్లో దాన్ని ప్రారంభించాలని చెప్పి అనుకున్నాం. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆ మహోన్నత కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు, ఈవో గారు, చైర్మన్ గారు దానికి ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి రాబో రోజుల్లో గోమాతను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఎందుకంటే దేశీయ ఆవులు ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి పుంగునూరు ఆవు కనుమరుగైపోతుంది. మన పక్కనే ఉన్నటువంటి ఒంగోలు జాతి కూడా కనుమరుగైపోయి బ్రెజిల్లో దాని ఆదరణ పెరిగింది. భవిష్యత్తులో ఈ గో సంపదని పెంచుకునే దిశగా టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో మనం ముందుకు పోబోతున్నాం. జై గోమాత. చివరగా గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలకు చెందిన విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం గోదా పరిణయ ఘట్టం రమణీయంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం కనుమ పండుగ పర్వదినాన నిర్వహించిన ఈ మహోత్సవం తిరునగరి వాసులకు భక్తి పారవస్యాన్ని ప్రసాదించింది. సంక్రాంతి సంబరాల్లో చివరి పండుగ కనుమ పర్వదినాన తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ గోదాదేవి పరిణయ ఘట్టాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో శ్రీ గోదాదేవి అమ్మవారు పిఆర్ గార్డెన్స్ నుండి గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఉన్న కుంభహారతి మండపానికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు గోదా పరిణయ పురాణ పఠనం నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచిపై శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఆలయం వెలుపలకు విచ్చేసిన శ్రీకృష్ణ స్వామివారిని అమ్మవారికి అభిముఖంగా మరో తిరుచిపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్ల తరపున మేళతాళాల నడుమ లయబద్ధంగా మాల మార్పిడి కార్యక్రమాన్ని నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తరువాత స్వామి అమ్మవార్లు శ్రీ గోవిందరాజస్వామి ఆలయ ప్రాకారంలో ప్రదక్షిణగా ఊరేగారు. అనంతరం శ్రీ గోదాదేవి అమ్మవారు ఆలయ ప్రవేశం చేశారు. తరువాత ఆలయంలోకి ప్రవేశించేందుకు శ్రీకృష్ణ స్వామివారు వేంచేయగా ఆలయ తలుపులు మూసివేసే క్రతువును అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. చివరకు స్వామివారు అమ్మవారి గర్భాలయానికి వేంచేపు చేయగా అర్చకులు మహామంగళహారతులు సమర్పించడంతో గోదా పరిణయ ఘట్టం ముగిసింది. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, పొడి సాగే పౌజుల గోవిందరాజు,
కొడిసాగే పౌజుల గోవింద. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కనుమ ఉత్సవాన్ని శుక్రవారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణం నుండి శుక్రవారపు తోటకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అనంతరం అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉపచారాధనను పూర్తి చేసి పవిత్ర జలాలతో ప్రోక్షణ చేశారు. ఆపై శుక్రవారపు తోటలోని గోవులకు, గజరాజులకు, అశ్వాలకు పూజాధికాలను పూర్తి చేశారు. అనంతరం గోవులు, గజరాజులు, అశ్వాలు అమ్మవారికి ప్రదక్షిణలు చేశాయి. ఆపై నిర్వాహకులు వాటికి గ్రాసాన్ని, ఆహార పదార్థాలను అందజేశారు. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారు ఊరేగింపుగా శుక్రవారపు తోట నుండి ఆలయానికి విచ్చేశారు. తిరుచానూరులో కొలువైన శ్రీ శ్రీనివాస ఆలయం ఉత్సవ శోభతో మెరిసింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న శ్రీనివాస స్వామివారి ఆలయంలో శుక్రవారం గోదాదేవి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడచక్కని వేదికను ఏర్పాటు చేసి గోదా రంగనాథులను సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ గోదా రంగనాథుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. కనుమ పండుగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గోమాత, గోవత్సకు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత దాణా అందజేసి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. అదేవిధంగా సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హిందూ సంస్కృతి సంప్రదాయాలను మేళవిస్తూ అమ్మవారి ఆలయ రాజగోపురం ఎదుట బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. వివిధ దేవతామూర్తుల ప్రతిమలు, పొలం దున్నుతున్న రైతులు, కార్మిక, కర్షకులు, సైనికులు, పురాణ ఘట్టాలు బొమ్మల కొలువులో అందరినీ ఆకట్టుకున్నాయి.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం ఉత్సవ సొబగులతో ప్రకాశించింది. శ్రీ గోదా పరిణయోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారు తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కపిలతీర్థం అనంతరం పిఆర్ గార్డెన్స్ కు చేరుకుని ఆస్థానం అందుకున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం పిఆర్ గార్డెన్స్ లో ఆరాధనలు అందుకున్న అనంతరం గోవిందరాజస్వామివారి ఆలయానికి వేంచేపు చేశారు. ఉత్సవంలో ముందుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని పుండరీకవల్లి సన్నిధిలో ఆలయ అర్చకులు అధికారులు పట్టు వస్త్రాలను తీసుకుని ప్రాంగణంలోని శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారికి సమర్పించారు. తరువాత సకల ఆభరణాలు, పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో గోదాదేవిని అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగుతూ అమ్మవారు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ దక్షిణ మాడవీధిలో నెలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధికి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఇక శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి దేవాలయం నుండి ఆండాల్ తల్లి తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థంలోని ఆళ్వార్ తీర్థం వద్దకు వేంచేపు చేశారు. అక్కడ అమ్మవారికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో ఏకాంతంగా తిరుమంజనం జరిపి నివేదన, ఆస్థానం, మహామంగళహారతులు అందజేశారు. ఆ తరువాత బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ తిరుపతిలోని పిఆర్ గార్డెన్స్ లో కొలువుదీరి హారతులందుకున్నారు. ఇక శుక్రవారం సాయంత్రం పిఆర్ గార్డెన్స్ నుండి శ్రీ ఆండాల్ అమ్మవారు ఊరేగింపుగా చిత్రాల చావిడికి చేరుకున్నారు. అక్కడ అర్చకులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం అమ్మవారు మేళ తాళాల నడుమ తిరునగరి పురవీధుల్లో ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం వద్ద ఉన్న కుంభహారతి మండపానికి వేంచేపు చేశారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కోయిల ఆళ్వార్ తిరుమంజనం పేరిట ఆలయాన్ని శుద్ధి చేశారు.
ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తర్వాత పసుపు, కుంకుమ, పచ్చకర్పూరం తదితర సుగంధ ద్రవ్యాలను కలగలిపిన లేపనంతో గర్భాలయ గోడలు, ధ్వజస్తంభం, బలిపీఠాలకు పూసి పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. అలాగే పూజా సామగ్రిని శుద్ధి చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం జై శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. భక్తులు రామయ్య తండ్రి సేవలో పులకితలయ్యారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల రథోత్సవం ఆద్యంతం భక్తిరసభరితంగా సాగింది. ముందుగా అర్చకులు పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన సీతారాములను విద్యుత్ దీపాలతో తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఈవో కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. భక్తులు జై శ్రీరామ్ అని స్మరిస్తూ రథాన్ని లాగి రామయ్య తండ్రి సేవలో తరించారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ. దశరథ రామ. ఆది దంపతులైన శివపార్వతులు నందివాహన సేవలో నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకొని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లకు నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని ప్రసాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోని అక్క మహాదేవి మండపంలో నందివాహనంపై పుష్ప ఆభరణ శోభితంగా ఆసీనులైన ఆది దంపతులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారుల సంప్రదాయ నృత్య రూపకాల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
సమీపంలోని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో బంగారు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా తిరుచి సేవను జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు కనుమ పర్వదినాన పొరవీధుల్లో ఊరేగిన స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుని కర్పూర హారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. చిత్తూరు నగరం సంతపేటలోని శ్రీ పాండురంగ స్వామి భజన మందిరంలో గరుడ వాహన సేవ జరిగింది. కనుమ పండుగను పురస్కరించుకుని అర్చకులు శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి చిత్రపటాన్ని పుష్పశోభితంగా అలంకరించిన గరుడ వాహనంపై వేంచెపు చేసి పూజలు జరిపారు. ఆపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో రుక్మిణి సమేత పాండురంగ స్వామి గరుడ వాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర హారతులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలో శివకేశవుల తెప్పోత్సవం కనుల పండుగ జరిగింది. ఏటా కనుమ పండుగ నాడు కొప్పోలు గ్రామంలోని చెరువులో శివకేశవులకు తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీ చెన్నకేశవ స్వామివారిని పరమశివుడి ఉత్సవమూర్తులను పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి వేర్వేరు వాహనాల్లో చెరువు వద్దకు తీసుకువచ్చి తెప్పలపై వేంచెపు చేశారు. మేళ తాళాల నడుమ శివకేశవుల తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో స్వయంభూగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి ఆలయం జై శ్రీరామ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయం భక్తులతో కళకళలాడింది. కనుమ పండుగ పర్వదినాన గర్భాలయంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారికి అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పుష్ప తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోవుకు గోవత్సకు పసుపు కుంకుమ పుష్పాలతో పూజలు చేసి దాణ అందజేశారు. చిత్తూరు నగరం నీవానది సమీపంలో నెలవైన శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సూర్య భగవానునికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. కనుమ పండగ సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ సూర్య భగవానునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పుష్పమాలను అలంకరించి పవిత్ర జలాలతో అభిషేకం చేసి హారతులు అందజేశారు. భక్తులు ఆరోగ్యప్రదాత ఆదిత్యుని సేవించి తరించారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నారాయణపురం గ్రామంలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. నెల రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు శ్రీరంగనాథ స్వామి మూలమూర్తికి నిత్యారాధనలు జరిపారు. తరువాత శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులను చూడ చక్కగా అలంకరించి తిరుప్పావై పాసుల నివేదన జరిపారు. నైవేద్యం, మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.